బాలకాండము 2వ సర్గము. వాల్మీకి తమసా తీరమున విహరించుట. అట్లు పరమసంతుష్టుడై నారదుడు రామాయణ కథను తెలియజెప్పగా వాక్యకుశలుడగు వాల్మీకి తన ప్రశ్నకు తగినట్టి సమాధానమును కడుశ్రద్ధతో శిష్య సమేతుడై విని యాతని వాక్కులనెంతయో శ్లాఘించెను. అంతా దేవఋషియగు నారదుడు వాల్మీకిచే తగిన విధముగా ప్రదక్షిణ నమస్కారములచే పూజింపబడిన వాడై పోయి వచ్చదనని యతని అనుజ్ఞ వడసి అంతరిక్షమునకి ఎగను. అట్లు నారదుడు దేవలోకమునకేగగా వెంటనే వాల్మీకి మధ్యాహ్న స్నానమునకై గంగానదికి సమీపముననేయున్న తమసానది తీరమునకేగెను. పరిశుద్ధముగానున్న యా నదీ జలములను చూచి తన వెంటనున్న శిష్యునితో ఇట్లనెను: ఓ భరద్వాజ, బురదలేక సుందరమై నిర్మలమై యుత్తమ మనుజుని మనస్సు వలేనున్న ఈ జలమును చూడుము. నాయన, ఈ పాత్రనట నుంచుము. ఆ నారవస్త్రమునిటు తెమ్ము. నిర్మలమైన ఈ రేవులో స్నానము చేసెదను. మహాత్ముడగు వాల్మీకి ఇట్లు చెప్పగనే గురుసేవా నిరతుడగు భరద్వాజుడు నట్లే మునికి వల్కములను అందించెను. జితేంద్రుడగు నా వాల్మీకి శిష్యుని చేతి నుండి యా వల్కములను అందుకొని యా విశాలమైన ఎడవి అంతయు జూచుచూ తిరిగెను. బోయ క్రౌంచపక్షిని వధించుటను ఋషి చూచుట. ఆశ్చర్యము! శాపానుగ్రహ సమర్థుడయ్యును నా మహర్షి యా ప్రాంతమున నొక్కచో విడవక రతి కుతూహలముతో మధురముగా కూయుచున్న క్రౌంచపక్షుల జంటను చూచెను. అంతలో రతి సమయమున చంపకూడదను నిర్ణయం తెలియని వాడును పశువులు పక్షులతో సహజముగా శత్రుత్వము గల పాపాత్ముడు అగు నొక బోయవాడు ఆ జంట నుంచి మగపక్షిని ముని చూచుచుండగానే చంపెను. బోయవానిచే చంపబడి రక్తముతో తడవబడిన శరీరముతో నేలబడి దొర్లుచున్న మగని చూచి యాడుపక్షి వినువారికి జాలి కలుగునట్లు పెద్దగా దుఃఖించెను. ఎప్పుడైనను తన్ను వీడక వెంట సంచరించునాతడిట్లు విలవిల దన్నుకొనుచు నేలబడియుండుట చూచి పాపమా యాడు క్రౌంచము కీచుకీచుమని కూయుచు భర్త చెంత వ్రాలి ముక్కుతో అతని మేను గీరుచు బోయను చూచి పరువెత్తుచు దాపుననున్న కొమ్మపై వ్రాలి తన మగని చూచుచు విలపించుచుండా దాని దురవస్థను నేలగూలిన క్రౌంచమును జూచి ధర్మగుణం గల యా మహర్షికి మిగుల దయ కలిగెను. రతిపరవశమైన పక్షిని కొట్టుట ధర్మము కాదని నిశ్చయించి కనుబొమ్మలు ముడివడుచుండగా కోపంన కన్నులెర్రబడగా కఠినుడగు నా కిరాతకుని జూచి ఇట్లు పలికెను: మానిషాద ప్రతిష్టాంత్వ మగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచమిదు నాదేక మవదీ కామమోహితం. ఓరి కిరాతకుడా, నీవు కౌంచపక్షుల జంట నుండి కామపరవశమగు మగపక్షిని చంపితివి కనుక శాశ్వతమైన అప్రతిష్ట నందుదోగాక. ఆ పక్షులను రెండింటినీ చూచుచు మానిషాద మొదలైన వాక్యములను బలికిన వాల్మీకి తన మనంబున ఈ పక్షి కొరకై శోకపీడితుడనై నేనేమి పలికి తిని అని ఆలోచించెను. మిగుల బుద్ధిశాలి శాస్త్రజ్ఞానము గలవాడునగు వాల్మీకి మహర్షి ఎట్టలాలోచించి శిష్యునితో ఈ వాక్యములను బలికెను. ఆ యాడుపక్షి దుఃఖమును గాంచి శోకపీడితుడనైన నా నోటి నుండి బయలువెడలిన ఈ మాటలు 4 పాదములను ఒక్కొక్క పాదమున సమానముగా 8 అక్షరములను గలది అయి వీణ తీగల యందు తాళలయలతో పలికింపదగినదై శ్లోకలక్షణములు గలదై శ్లోకమును జల్లునే గాని వేరొకటి కాదు అని ముని పలికిన విని ఉత్తమమైన శ్లోకరూపమై ఉన్న యా వాక్యములను భరద్వాజుడు కంఠస్థమునర్చెను. అతడట్లు తన శ్లోకమును వాచో విధేయము చేసుకొనుటచే గురువగు వాల్మీకి మిగుల సంతుష్టుడయ్యను. అంతనా మునీశ్వరుడు తమసా జలంబుల యథావిధిగా స్నానమునరించి ఆ శ్లోక విషయముననే తలంచుచు ఆశ్రమమునకు మరలెను. శిష్యుడగు భరద్వాజుడును నదీ జలములతో నిండిన పాత్రను తీసుకుని ముని వెనుకనే నడిచెను. వాల్మీకియు శిష్యునితో కూడా ఆశ్రమమును ప్రవేశించి దేవ పూజాది ధర్మములను ఆచరించి ఒకచో కూర్చుండి అప్రయత్నముగా తన నోటి నుండి వెలువడిన శ్లోకమును గూర్చి ఆలోచించుచునే పురాణ పారాయణాదులను నర్చుచుండెను. బ్రహ్మ వాల్మీకిని చూడవచ్చుట. అంతటా లోకములను సృష్టించువాడును 4 వేదములకు నిలవైన 4 ముఖములు గల వాడును అగు బ్రహ్మ మునిశ్రేష్ఠుడగు వాల్మీకిని చూడవలెననెడు కోరికతో నచ్చటికి వచ్చెను. అట్లు వచ్చిన ఆ బ్రహ్మదేవుని వాల్మీకి చూచి వెంటనే లేచి నెమ్మదిగా మనస్సును స్వాధీనమునరించుకొని చేతులు జోడించి పరమాశ్చర్యముతో నిలిచి ప్రణామమునరించి
శాస్త్రోక్తముగా మీకు అవిచ్ఛిన్నముగా కుశలమే గదాయని కుశల ప్రశ్నలు అడిగి అర్ఘపాద్యాదులతో పూజించెను. పిమ్మట నా బ్రహ్మ వాల్మీకిచే సాదరముగా చూపబడిన ఆసనమందాసీనుడై వాల్మీకిని చూచి కూర్చుండ నియోగింపగా మునియు ఒక చిన్న ఆసనముపై కూర్చుండెను. బ్రహ్మయే స్వయముగా తన ఎదుట కూర్చుండి ఉన్నను. నా క్రౌంచపక్షిని గూర్చిన చింతయే ఆయన మనస్సున తిరుగుచుండెను. సహజముగు విరోధముతో దుర్బుద్ధితో పాపస్వభావుడగు బోయెట్టి నింద్యమైన పనిని చేసినాడు. రతిక్రీడా పరవశమై మనోహరముగు స్వరము కలిగిన పక్షినే కారణము లేక కూల్చినయా ఎరకువాడెంత కరకువాడు అని యా పక్షిని చంపుటను చూచుటచే కలిగిన దుఃఖముచే మరల నా క్రౌంచినే తలంచుచు నప్రయత్నముగా బలికిన మా నిషాద అను శ్లోకమును మనసులోనే పఠించెను. బ్రహ్మ వాల్మీకిని రామాయణము రచింప నియమించుట. అంత బ్రహ్మదేవుడా మునిశ్రేష్ఠుని చూచి నవ్వుచు, మహర్షి, ఏల చింతించదవు. నీవు రచించినదొక శ్లోకమే కాని పదసముదామ మాత్రమో శాపమో కాదు. నా సంకల్పమును అనుసరించి సరస్వతియే నీ నోట నిలిచి ఇట్టి వాక్కులను వెలువరించినది. అంతేగాని ఏదో ఆలోచన లేని విధముగా సంభవించినది కాదు. ఓ మునిశ్రేష్ఠ, నిర్మలమైన భక్తితో శ్లోకమయముగా రామచరిత్రమును నీవు నారదుని నుండి వినినట్టులే రచింపుము. ఆ మతిమంతుడగు రాముని యొక్కయు తత్సోదరుడగు లక్ష్మణుని యొక్కయు సకల రాక్షసుల యొక్కయు సీత యొక్కయు తదితరుల యొక్కయు జనులెరిగిన ఎరుగని వృత్తాంతములెల్లా నీకు స్పష్టముగా తెలియగలవు. నీవు రచింపబోవు మహనీయ కావ్యము అసత్యముగాని దోషయుక్తముగాని ఉండబోదు. కావున నీవు శ్లోకరూపమై పాపములను బోగొట్టునదై ఆనందమును కలిగించు రామకథను రచింపుము. భూతలముపై కొండలెంత కాలము నిలిచియుండునో, నదులెంత కాలము ప్రవహించుచుండునో అంతవరకు రామాయణ కథ లోకమున ప్రచారమున నుండును. ఎంతకాలము నీ రామాయణ కావ్యము ప్రచారమున నుండునో అంతకాలము నిల్చు సత్కీర్తిని పొంది శరీర నాశ పర్యంతమిట నుండి యా మీదట మా సత్యలోకమున కీర్తింతువుగాక అని పలికి భగవంతుడగు బ్రహ్మయ్యటనే అంతర్ధానమందెను. పిమ్మట మహాత్ముడగు వాల్మీకి మునియు శిష్య సమేతుడై ఆ అద్భుత సంఘటనమున కాశ్చర్యమునందెను. అతని శిష్యులెల్లరూ తమ మనస్సుల ఆనందములో దేలియాడుచుండా నా శ్లోకమునే మరల మరల చదివిరి. అట్లు పలుమారు పఠించుచు వారు తమలో తాము ఆశ్చర్యముతో సమాన వర్ణములు గల 4 పాదములతో మునీశ్వరునకు గలిగిన శోకమే శ్లోకరూపమును పొంది శ్రీకరమయ్యే నిది ఎంత విచిత్రమని తలపోయిచుండిరి. ధ్యాననిష్ఠుడై ఉన్న వాల్మీకి మహర్షికి నేనిట్టి శ్లోకములతోనే రామాయణమును కావ్యముగా రచించదనను బుద్ధి కలిగెను. మనోహర వాక్యములతో రసానుగుణములై సమవర్ణములైన వివిధ వృత్తములతో వాచ్య లక్ష్య వ్యంగ్య రూపములగు అర్థములతో వాచక లక్షక వ్యంజకములగు శబ్దములతో నొప్పులొలుకు రామాయణ కావ్యమును రచించదను. శాస్త్ర సమ్మతముగు తత్పురుషాది సమాసములను గుణము వృద్ధి మున్నగు సందులను సమత అర్ధయుక్తి మాధుర్యము మొదలుగా గల గుణములను ఉపమాధ్యాలంకారములను గలిగి రఘువంశరాజులలో శ్రేష్ఠుడు రాముని చరితమును గూర్చియు రావణ సంహారమును గూర్చియు వివరించు నీ గ్రంథమును మీరెల్లరూ వినుడని శిష్యులతో పలికెను. బాలకాండము 2వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.